సిటీలో ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆషాఢ మాసంలో చివరి ఆదివారం కావడంతో భారీగా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. సారెపోసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో ప్రశాంతంగా మహంకాళి అమ్మవార్లను దర్శించుకున్నారు భక్తులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో నిఘా పెంచారు. భాగ్యనగరం బోనమెత్తింది. సిటీ అంతటా వైభవంగా బోనాలు జరిగాయి. వాడవాడన అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు. బలిహరణం, అభిషేకాలు, ఒడిబియ్యం, సారెతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. డప్పు సప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటలతో ధూమ్ధామ్ గా బోనాలు జరిగాయి. హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరిగింది. తెల్లవారుజామున 4:30కు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు ఆలయ అర్చకులు. ఓల్డ్ సిటీలోని 22 ఆలయాల్లో బోనాలు సమర్పించారు మహిళలు. ఇటు అక్కన్న మాదన్న దేవాలయంలో కూడా బోనాలు జాతర ఘనంగా జరిగింది. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గండిపేట మైసమ్మ ఎల్లారు పోసమ్మ బాయి కాడి ఎల్లమ్మ కట్ట మీద మారమ్మ బోనమెత్తుకొచ్చామే చూడమ్మా. హైదరాబాద్ లో బోనాల పండుగ వైభవంగా జరిగింది. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు. చార్మినార్ దగ్గర భక్తులు, టూరిస్టులతో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర సందడి నెలకొంది. లాల్ దర్వాజా బోనాల వేడుకలు గ్రాండ్గా జరిగాయి. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సింగర్ మధుప్రియ, జోగిని శ్యామల. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రతి ఏటా మేళతాళాలతో అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు మధుప్రియ, శ్యామల. అమ్మవారికి నా తరపు నుంచి నేను ప్రతి సంవత్సరం రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటది. సంప్రదాయం అంటే ఇవే కదా, రావడం ప్రతి సంవత్సరం అమ్మవారిని తలుచుకోవడం, అమ్మవారిని గుర్తు చేసుకొని రావడం చాలా సంతోషంగా ఉంటది. అందరినీ బాగా చూడాలి, అందరినీ సల్లగా చూడాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణ ఆట పాట అంటే పాట లేని ఆట ఉండదు, ఆట లేని పాట ఉండదు. ఏ పండగైనా ఆట పాట లేని ఉండదు. కాబట్టి మేము అదే అనుకుంటాం ఎప్పుడు. అక్క నేను ప్రతి ఏడు వచ్చినట్టే ఈ సంవత్సరం కూడా వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అమ్మకి నైవేద్యం సమర్పించడం కానీ, పట్టు వస్త్రాలు, ఆడపడుచుగా అమ్మని, ఇప్పుడు మమ్మల్ని తెలంగాణ గడ్డంతా ఆడపడుచుగా ఎలా భావిస్తారో మేము ఆ అమ్మ బిడ్డలుగా, ఆ అమ్మని ఆడపడుచుగా మేము భావించి అమ్మకి బోనం నైవేద్యం సమర్పించడం కానీ, అలాగే పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాము. లాల్ దర్వాజా బోనాలకు 2500 మందితో భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. జాతరలో సీసీ కెమెరాలతో పర్యవేక్షించారు సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా. భద్రతా విధుల్లో సిటీ పోలీసులతో పాటు జిల్లా పోలీసులను కూడా నియమించారు. జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగులు జరగకుండా క్రైమ్ పార్టీలను మోహరించారు. బోనాల్లో పోకరీలు ఆట కట్టించేందుకు మఫ్టీల్లో షీటింగ్స్ తిరిగాయి. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల బట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల దరిమినవు, కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చి
తెచ్చినవు మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ పులిపై సంవారే చేసినవు ఓయమ్మ